అందరికీ శుభోదయం. పిల్లలు, మనందరికీ ఆటపాటలతో పాటు ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బస్సు, అందులోనూ అద్దాల బస్సులో మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా ఫ్రెండ్స్, స్నేహితులతో కానీ ప్రయాణం చేస్తూ మనకు ఇష్టమైన ప్రదేశాలను చూడడం ఎంతో సరదాగా ఉంటుంది. దానికి సంబంధించిన పాఠమే అద్దాల బస్సు. గేయ రూపంలోని అద్దాల బస్సు పాఠాన్ని నేను పాడి వినిపిస్తాను, వినాలి మరి. అద్దాల బస్సు వచ్చింది, పాం పాం అంటూ ఆగింది. మేమందరము ఎక్కాము, చక్కని యాత్ర చేశాము. శ్రీకాకుళం వెళ్ళాము, పొందూరు ఖద్దరు కొన్నాము. బొబ్బిలి కోటకు వెళ్ళాము, బొబ్బిలి వీణ చూశాము. విశాఖపట్నం వెళ్ళాము, బీచుల ఆటలు ఆడాము. కాకినాడ వెళ్ళాము, తాజా కాజా తిన్నాము. నేలపట్టు వెళ్ళాము, వింత పక్షులు చూశాము. లేపాక్షి వెళ్ళాము, ఆలయ వింతలు చూశాము. కొండపల్లి వెళ్ళాము, కొయ్య బొమ్మలు కొన్నాము. రాష్ట్రమంతా తిరిగాము, హాయిగా ఇంటికి చేరాము. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం మా పాఠశాల తరపున ఓ ట్రిప్ యాత్ర చేశాము. మా పాఠశాల గ్రౌండ్లోకి ఓ అద్దాల బస్సు పాం పాం అంటూ వచ్చింది. మేమందరం ఆ బస్సులోకి ఎక్కాము. మొదటగా శ్రీకాకుళం వెళ్ళాము. శ్రీకాకుళంలోని పొందూరు ఖద్దరు బట్టలకు చాలా ప్రసిద్ధి. అందుకే ఖద్దరు దుస్తులు కొన్నాము. అక్కడి నుండి బొబ్బిలి కోటకు వెళ్ళాము. ఎంత బాగుందో! అక్కడ బొబ్బిలి వీణ చూశాము. ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళాము. విశాఖపట్నంలో బీచ్ ఉంది కదా, ఆ బీచ్లో ఎంచక్కా ఆడుకున్నాము. మళ్ళీ అక్కడి నుండి కాకినాడ వెళ్ళాము. కాకినాడలో కాజాలు చాలా బాగుంటాయి. అందుకే తాజా కాజాలు బాగా తిన్నాము. స్ట్రేయింగ్ బర్డ్స్, వింత వింత పక్షులను చూడాలంటే నేలపట్టుకు వెళ్లాల్సిందే. ఈ నేలపట్టు బర్డ్ శాంచరీ అనగా పక్షి సంరక్షణ కేంద్రంలో ఎన్ని పక్షులను చూశామో. తర్వాత లేపాక్షికి వెళ్ళాము. ఆ టెంపుల్ ఆలయంలోని వింతలన్నీ చూశాము. బొమ్మలంటే మనందరికీ ఇష్టమే కదా, అందులోనూ కొయ్య బొమ్మలు భలేగా ఉంటాయి. కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. అందుకే కొండపల్లి కొయ్య బొమ్మలను కొన్నాము కూడా. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రదేశాలను తిరిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇలాంటి యాత్రలు ఎంటర్టైన్మెంట్, వినోదానికే కాక నాలెడ్జ్, విజ్ఞానానికి కూడా ఉపయోగపడతాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను చదువుకునే టైం మరి.